गणपतये नमो नमः। ओम गम गणपतये नमो नमः। ओम गम गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువు అయిన సద్గురువుకి నా పాదాభి వందనములు. నాకు అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. జగతి కంద మూలం, బేస్, రూట్ కంద. జగతి కంద అమ్మ జగత్ అన్నిటికీ మూలం, బేస్, పిల్లర్ ఆమె. ఆమె లేకపోతే జగత్తు లేదు. కరుణారస సాగర. ఇప్పుడు బేస్ లాగా అంటే నేను ఓన్లీ కిందనే పట్టుకొని ఉంటాను ఆగిందా? లేదు, నేనంతా నిండిపోయి ఉంటా అనింది. బేస్ లాగా అంటే సాలిడ్, సపోర్ట్ ఇవ్వాలి కదా, గట్టిగా పట్టుకొని ఉండాలి. కరుణారస సాగర. రసం అంటే ఏంటమ్మా? రసం అంటే ఇలా లిక్విడ్, ఇలా మొత్తం అటు నుంచి ఇట్లు నిండిపోయి ఉండాలి. అలా అమ్మ నిండిపోయి ఉందంట. ఎలా? ఏ రసంతోని? కరుణారసంతో. మరి ఆ కరుణారసం ఎలా ఉంది? ఇంతే ఉందా? మన మాజా బాటిల్ లాగా 1 లీటర్ బాటిల్ ఎంత? సాగరం అంట. ఎప్పుడైనా సాగరం అంటే మీరు అమృతంతో పోలుస్తున్నారని తీసుకోండి. గరళం. ఓహో గరళాకంఠ నీ మాటంటే విలుమంట. గరళాకంఠ ఉందా? గరళం అంటే విషం. గరం, గరళం విషం. అగరం అంటే విషం కానిది. అదేంటి? అమృతం. స ప్లస్ అగరం అంటే మంచి, మళ్ళీ అందులో కూడా మంచి అమృతం అంటే సాగరానికి అర్థం. ఎందుకంటే సాగరం మనకి ఏం చేస్తుంది? మనం అందులో, అది మన బతుకు కదమ్మా. భూమి ఎలా మనకి పోషిస్తుందో సాగరమే కదా. అదే కదా మనకి నీళ్లు పెట్టేదైనా, నీళ్ళు ఇచ్చేదైనా, తాగడానికి ఏదైనా. అదే దాన్ని అమృతంతో పోలుస్తారన్నమాట. అంటే ఇంకోటి ఏంటి? సాగరానికి మీరు లోతు, సాగరం లోతు ఎప్పుడు కొలవలేదు. పోత పైకి పోవాలి తప్పించి కింద లోతు ఎంత ఉందో ఎప్పుడు చూడలేదు. సో అమ్మ అలా బేస్ లాగా కింద పట్టుకొని ఉండడమే కాకుండా మొత్తం నిండిపోయి అమృతం లాగా కరుణారసంతో నిండిపోయి ఉందని. అందుకే ప్రతి ఇంటికి ఒక అమ్మనిచ్చింది కదా. అప్పుడు పుట్టిన బిడ్డకి అమ్మ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మ పోతే కడుపులోనే ఉన్నప్పుడు నాన్న పోయినా పర్లేదు, కానీ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు అమ్మ లేదంటే ఆ బిడ్డ జీవితాంతం అదొక అమ్మ లేకుండా వచ్చనే, అదొక డిఫరెంట్. ఆ అమ్మ లేకపోతే ఏం చేస్తాం మనం? తర్వాత ఆ అమ్మ లాంటి స్థానం ఇంకెవరిది? నెక్స్ట్ పాలు ఇవ్వాలి కదా. అబ్బా, పాలు ఎవరిస్తారు? నాన్న. పోషించాలి కదా, గోమాత. అందుకే ఆమెని అమ్మతో పోలుస్తాం. అంటే నా పిల్లలకే కాకుండా నేను పెద్ద చేస్తా, వాళ్ళని నేను పోషిస్తా. మనం ఎవరైనా వాళ్ళు చేసే ఆ సేవా భావంతోనే వాళ్ళకి ఆ పదవిస్తాం, గౌరవిస్తాం. వాళ్ళ నేచర్ని బట్టి గౌరవిస్తాం. అందుకే భారతదేశంలో గోమాతకు అంత స్థానం. ఒక బిడ్డకి తల్లి లేకపోయినా పర్లే, ఆమె బతికిస్తుంది. పాతకాలంలో అంటే ఒక అమ్మకి ఎవరైనా పక్క వాళ్ళని అడిగేవాళ్ళు, లేకపోతే గోమాత ఉంటే గోమాత ప్రతి ఇంట్లో ఉండేది కదా. ఇప్పుడు కూడా ఆ రోజు రావాలి మళ్ళీ. అట్లీస్ట్ ప్రతి 100 మీటర్లకి ఒక గోశాల ఉండాలి. అందులో కనీసం 5 గోవులు. 100 రూపాయలు ఇవ్వలేమా? నెలకి ఎంత? 200 ఎంత అవుతుంది? గట్టిగా అవుతుంది. పాలు పితకడానికి కొని పెట్టాలి, పెట్టలేమా? కళావతి. కళావతి అంటే సో కళలు కన్నా కళల స్వరూపం అంటే అలాగే ఏ కళలు?
విద్యా కళలు అవ్వచ్చు, అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు, రుద్ర కళలు, విష్ణు కళలు, అన్ని సదాశివ కళలు. ఇప్పుడు కళల లోపలికి మనం దిగము, మనం నెక్స్ట్ నామానికి వెళ్దాం. కళాలాప. ఈ కళలనే అమ్మ ఆలాపన. ఆలాపన అంటే ఏంటి? ఆలాపం అంటే ఏంటి? ఇక్కడ సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎవరు? ఇది మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతీ ఏదమ్మా ఒకసారి ఆలాపన వేసుకో, ఆలాపన అంటే అప్పుడు వాళ్ళు ఏమంటే అంటే రాగంలోనే లిరిక్స్ ఉండవు అక్కడ, అర్థమైందా? వాక్కు శబ్దము మాటలు ఉండవు, కానీ ఆ రాగంలో వాళ్ళు ఈ సిలో పాడు, ఈలో పాడు అనేదో ఉంటాయి, అది ఆలాపన. సో అమ్మవారు ఆలాపిస్తే కళలు వచ్చాయంట, అమ్మ నిట్టూరిస్తే వేదాలు వచ్చాయంట, అనగానే వేదాలు బయటకు వచ్చాయంట. అమ్మ సల్లాపం. సల్లాపం అంటే ఏంటి? ఒక మంచి ఫ్రెండ్లీ కన్వర్జేషన్, అంటే సంభాషిస్తుంది ఒక స్నేహపూర్వకంగా. అలా చేసినప్పుడు ఏమొచ్చాయి? నవరసాలు వచ్చాయంట. నవరసాలు అంటే ఏంటి? 9 రకమైన రసాలు. ఏంటది? రౌద్రం, హాస్యం, ఇవన్నీ చేస్తాం, కానీ దీంట్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. కాంత. కాంత అంటే కాంతి, కామింపబడినటువంటిది. ఇప్పుడు అమ్మని ఎవరు కామించారంటే కావాలని ఎవరు అనుకున్నారు? ఫస్ట్ శివుడు కదా, అది ఫస్ట్. దాన్ని విడదీయండి. కమ్ ప్లస్ అంత. కమ్ అంటే బ్రహ్మకి కూడా కమ్ అని ఇంకో అర్థం ఉంది, అంటే బ్రహ్మ అంతం తెలిసినదంట. అంటే బ్రహ్మ జీవితకాలం ఎంతో మనల్నంతా సృష్టించాడు, కానీ ఆ బ్రహ్మ కూడా తెలియదు. కానీ బ్రహ్మ ఎప్పుడు పోతాడనేది ఎవరికి తెలుసు? అమ్మకి తెలుసు. అదొకటి. ఇంకొకటి కమ్ ప్లస్ అంత అంటే ఇప్పుడు ఈ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ అంటే పరమాత్మ, ఆయన యొక్క అంతం. అంతం అంటే ఏంటి? అంతంలో మొత్తం చేసిన తర్వాత ఎప్పుడైతే సిద్ధిస్తుందో అది సిద్ధాంతం. ఆ అంతం కూడా అమ్మనే. అంటే వేదాంతం, వేదాలకి అర్థం అంతం, సిద్ధాంతం, అలాంటి వాటికి అంతం ఉంటది కదా, అది కాదంబరి అంట. అది కళ్ళు అని కూడా అంటారంట. అంటే అమ్మకి కళ్ళు ఇష్టమన్నా? వామాచారంలో కళ్ళు ఇష్టం, దక్షిణాచారంలో అదే అమృతం. అంటే మీరు ఏదైతే సమర్పించుకుంటారో, మిమ్మల్ని మీరుగా ఏది సమర్పించినా అమ్మ అది అమృతం కిందే లెక్క. మీరు ఇచ్చిన అది అమృతమే. కాదంబరి అంటే పరవశించుట అంట, అంటే ఫుల్ హ్యాపీ, పరవశించుట. ఇప్పుడు మీరు పరవశించి డాన్స్ చేయాలంటే పక్కనోడి కాలు తొక్కుతున్నానా అని కూడా తెలియకుండా నిజంగానే కావాలని తొక్కడం కాదు, అంటే ఆ పరవశనంలో ఉండి తొక్కుతున్నా లేదా అని కూడా ఎలా డాన్స్ చేస్తారు, అది పరవశించుట, అది ఇష్టపడేదంట. ఇలా ఇద్దరు ఉంటారు బా. ఒకళ్ళు తాగుబోతున్నారు, ఇద్దరు ఆ అమ్మలు అంటే రామకృష్ణ పరమహంస కూర్చుంటారు కదా, కూర్చొని ఎవరైనా ఒక భక్తి గీతం ఇలా వచ్చారు. అసలు వివేకానంద వస్తే వదలడంట, ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడు, ఎప్పుడెప్పుడు ఒక అమ్మ పాట వేస్తాడు. ఇలా భజనలు ఎవరిని చేస్తే అమ్మ అనగానే సమాధి. మనకు అమ్మ 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 ఎన్ని అమ్మలు చెప్పాలో, మనం ఒక దగ్గర కూర్చోవాలన్నా ఆయనకి అమ్మ అనగానే లేచేస్తాడు. డాన్స్ అంటే అంత పారవశ్యం అన్నమాట. ఒకటి తాగుబోతూ కూడా అలాగే డాన్స్ చేస్తాడు సిగ్గు లేకుండా, ఎందుకంటే వాడు డిస్కనెక్టెడ్ ఉన్నాయి వరల్డ్తో. ఇక్కడ కూడా వీళ్ళు డిస్కనెక్టెడ్ ఉంది, అంటే అక్కడ సిగ్గు ఉండదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటారు, నా చేతులు ఎటుపోతున్నాయో, నా కాళ్ళు ఎటుపోతున్నాయో, నాది ఇదేమవుతుందో, ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ. తాగుబోతేమో ఈ లోకంతో డిస్కనెక్ట్ అయి ఉంటాడు, కానీ వాడు ఏ లోకంతో కూడా కనెక్టెడ్ అయి ఉంటాడు. కానీ ఇలా పారవశ్యంలో అంటే రామకృష్ణ పరమహంసలాగా పారవశ్యంలో ఉన్న వాళ్ళు ఎవరితో కనెక్టెడ్ అయి ఉంటారు? ఆ అమ్మతో, అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఆమెతో కలిసి ఉంటారు. కాబట్టి ఆ పారవశ్యం అది అంటే ఇష్టపడేది. మీరు కళ్ళు తాగో ఇంకేదో తాగి డాన్స్ చేయడం ఆమె కోసం కాదు, మీరు ఆ పారవశ్యంలో రండి, దాన్ని ఇష్టపడే తల్లి అని. సరేనా? ఇంకోటి కాదంబరి అంటే సరస్వతి అంట. సరస్వతి అంటే విద్యలు, కళలు 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 అని చెప్తున్నాం కదా, అన్ని విద్యలే. కళలు అంటే విద్యలే కదా. ఇప్పుడు కళ, ఈ కాతో వచ్చినవన్నీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది? వరద. అందుకే ఈరోజు వర్షం పడింది. అర్థమైందా? అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వర్షం వచ్చినా కానీ వచ్చిన వాళ్ళందరికీ అమ్మ ఏమిచ్చింది ఈరోజు?
వరద అంటే వరాలిచ్చింది. వరాలు రెండు ఉంటాయి. ఫస్ట్ నువ్వు కోరుకున్నవే ఇస్తుంది, తర్వాత నీకేది మంచి చేస్తుందో అదే ఇస్తుంది. నువ్వు ఫస్ట్ చిన్న పిల్లాడు నీకేం తెలియదు అనుకో, ఫస్ట్ నిన్ను లాగి ఇప్పుడు అందరూ ఫస్ట్ స్కూల్కి తీసుకెళ్లారనుకో, నర్సరీలో అక్కడ టీచరు చాక్లెట్లు కూడా ఇస్తుంది. అంటే టీచర్ ఆ రోజు నర్సరీ పిల్లలు కదా, అప్పుడే కొత్తగా చేరారు కదా, సో వాళ్ళకి కావాల్సింది ఇచ్చి కూర్చోబెట్టిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఏది మంచో అది చెప్తారు కూర్చోబెట్టించి. అలాగే అమ్మ ఫస్ట్ మీరు అమ్మ దగ్గర రావడం కోసం నీకు ఇది కావాలా ఇస్తా, నీకు ఇది కావాలా ఇస్తా. ఆ తర్వాత అంటే నీకు ఇది మంచిది కాదు, అబ్బాయి అమ్మ ఇది అబ్బాయి ఫస్ట్. అందుకే అనిపిస్తా అమ్మని ముందు కొడితే అన్నీ ఇచ్చేది, మధ్య ఎందుకు ఏమీ ఇవ్వట్లేదు, ఎందుకంటే అది నీకు మంచిది కాదు కాబట్టి ఆపేస్తుంది. అప్పుడు మీరేమనుకోవాలి, 10 సార్లు అనుకోవాలి, అయినా జరగట్లేదు అనుకోండి, ఒకటే అనుకోండి, అమ్మ ఇందులో నాకు మంచి లేదనుకుంటా, ఇది నా శ్రేయస్సు కాదు అనేసి గమ్మున ఉండండి. మళ్ళీ కాలేదు అని దానికి ఇంత ఏమంటారు వెనక పెద్ద తతాంగం చేయకండి. అది నీకు మంచిది కాదు కాబట్టే నీకు అది అమ్మ ఇవ్వలేదు, నీకు కోరిక ఉండేదేమో అది వేరే విషయం, కానీ నీకు అది మంచిది కాదు, ఇప్పుడో ఎప్పుడో ఇవ్వలేదు అంతే. అది ఇంకా మనం యజ్ఞాలు యాగాలు చేస్తాం కదా, అప్పుడు మనం ఏమవుతాము అంటే మనం ఆ వరాలిచ్చే తల్లే అవుతామన్నమాట. అందుకే పూజారు వస్తారు కదా, ఇప్పుడు మన ఋత్వికులు వస్తారు కదా, అందుకే వాళ్ళు యజ్ఞం అంతా చేసిన తర్వాత వాళ్ళు దక్షిణ అడుగుతారు. ఆ దక్షిణని మీరు యజమానియే దక్షిణాదేవి లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి దక్షిణ పూర్తిగా ఇవ్వాలి, అప్పుడే మీ యజ్ఞం ఫలిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఉన్నానప్ప, నేను అమ్మవారిని, మీరు కోరిక కోరారు, సరేలా నేను సగం కోరికే తీర్చాను, అది ఎలా ఉంటుంది, బాగుంటుంది. మీ యజ్ఞం కూడా, మీ కోరిక కూడా ఫలించదు. అలాగే ఎవరైతే మీకు యజ్ఞం యాగం చేయడానికి ఇంటికి ఋత్వికులు వచ్చారో, ఎవరి కోసం చేసుకున్నారు ఆ యజ్ఞయాగం? మీకోసమే. కానీ అది ఫలించాలంటే మీరేం చేయాలి? దక్షిణ పూర్తిగా ఇవ్వండి, సంకోచించకుండా. ఎందుకంటే అందులో ఎవరికి లాభం? మీకే. ఎందుకంటే మీరు పూర్తిగా ఇవ్వలేదు అనుకోండి, సంపూర్ణంగా ఎంత ఇవ్వాలో, మీ యజ్ఞం ఫలించదు. చేసుకున్నది ఎవరు? మీకోసం. చేసింది ఏదో మీ కోరికల కోసమే కదా. కాబట్టి ఇంత అడిగాడు అంత అడిగాడు కాకుండా ఇవ్వండి, ఇదొక అర్థం. వాళ్ళు కూడా అంతే ఉండాలి, ఎంత అడగాలి, ఎంత జెన్యూన్. ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళకు ఉంటుంది, మన కర్మ మనకు ఉంటుంది. ఇద్దరు పాటిస్తేనే ధర్మం ఉంటుంది కదా, లేకపోతే ఏమొస్తుంది? కర్మ. ఓం శ్రీ మాత్రే నమః.